ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డాక్యుమెంట్ అనేది ఎలా ఉంది, నిలువుగా ఉంది. ఓకే, మన ప్రింట్అవుట్ అనేది మనకి ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నా. ఇక్కడ మన ప్రింట్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రివ్యూ చూడగానే మనకి డాక్యుమెంట్ అనేది ఎలా ఉంది, నిలువుగా ఉన్నది కదా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నిలువుగా వస్తుంది, ప్రింట్అవుట్ అనేది నిలువుగా వస్తుంది. ఒక నిలువుగా కాకుండా మనకి అడ్డంగా కావాలనుకోండి, అప్పుడు మనం ల్యాండ్స్కేప్ అనేది పెట్టుకోవాలి. మరి ల్యాండ్స్కేప్ ఎప్పుడు పెట్టుకోవాలి, పోర్ట్రేట్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలంటే, ఒకవేళ నిలువుగా మనకి ఎక్కువ మ్యాటర్ ఉంది అంటే, ఇక్కడ నిలువుగా ఎక్కువ మ్యాటర్ ఉందనుకుంటే అప్పుడు మనం పోర్ట్రేట్ అనేది పెట్టుకోవడం మంచిది. ఒకవేళ మనకి ఇక్కడ మ్యాటర్ అనేది మనకి ఇక్కడ అడ్డంగా చాలా మ్యాటర్ ఉందనుకోండి, ఇలా ఉన్నదనుకోండి, ఈ అడ్డంగా ఎక్కువ మ్యాటర్ ఉంటే అప్పుడు మనం ల్యాండ్స్కేప్ పెట్టుకోవడం అనేది బెస్ట్. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ల్యాండ్స్కేప్ పెట్టి చూపిస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ ఆఫీస్ బటన్లోకి వెళ్ళేసి ప్రింట్లోకి వచ్చేసి ప్రింట్ ప్రివ్యూ అనండి. ఇది అడ్డంగా వచ్చింది డాక్యుమెంట్ చూడండి.